జై గురుదత్త శ్రీ గురుదత్త. తెలుగు చిత్రాలకు దొరికిన అద్భుతమైన సంగీత దర్శకుల్లో ఆయన ఒకరు. తెలుగు సినిమా సంగీతాన్ని గగన దిశకు తీసుకువెళ్ళి తారాపదంలో నిలబెట్టి ఆచంద్రార్కం ఆ మధుర సంగీతాన్ని వింటూ పరవశిస్తూ పాడుకునేలా చేసిన చలనచిత్ర సంగీత సమ్రాట్ ఆయన సంగీత దర్శకత్వం ఎలా ఉండేదంటే చక్కదనానికి చిక్కదనానికి కమనీయతకు రమణీయతకు పెద్దపీట వేసి వాటిపై పాటల్ని నిలిపి అభిరుచి కల వాళ్ళకి అందించే అమృతంలాగా ఉండేది. ఆయన ఎన్నో ఎన్నో పులిపైన పాటల్ని విలువైన పాటల్ని చేశారు. ఇంతకీ ఆయన ఎవరో అనుకుంటున్నారా? అదేనండి, చలనచిత్ర సీమలో ఆయన ఇంటి పేరుతోనే సుపరిచితులుగా మిగిలిపోయిన మన పెండ్యాల గారండి. అదేనండి, మన పెండ్యాల నాగేశ్వరరావు గారు. నేడు వారి జయంతి సందర్భంగా ఆ మధుర సంగీత దర్శకునికి ఘనమైన నివాళులర్పిస్తూ వారి జీవిత విశేషాలు తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. పెండ్యాల నాగేశ్వరరావు గారిది సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం అండి. పెండ్యాల నాగేశ్వరరావు గారు గుంటూరు జిల్లా వణుకూరులో మార్చి 6, 1917లో పెండ్యాల సీతారామయ్య వెంకమ్మ దంపతులకు ఆయన జన్మించారు. అయితే పెండ్యాల నాగేశ్వరరావు గారి దురదృష్టము ఎలా వచ్చిందంటే, ఆయన జన్మించిన 6వ నెలలోనే పెండ్యాల వెంకమ్మ గారు స్వర్గస్థులయ్యారు. అంటే తల్లిగారు స్వర్గస్థులయ్యారు. అనతి కాలంలోనే పెండ్యాల సీతారామయ్య గారికి, అంటే మన పెండ్యాల నాగేశ్వరరావు గారి యొక్క తండ్రి గారికి వివాహం జరిగిందనమాట. అయితే ఈ సీతారామయ్య గారి రెండో భార్య వచ్చిన తర్వాత పెండ్యాల నాగేశ్వరరావు గారిని సొంత కొడుకులాగైతే చూసుకునేది కాదండి, సవత కొడుకులాగానే చూసేది. అయితే ఈయన ఎన్నో కష్టాలు పడినప్పటికీ కూడా సీతారామయ్య గారి వద్దే సంగీతంలో ఓనమాలు దిద్దారనే చెప్పుకోవచ్చు. అయితే పెండ్యాల నాగేశ్వరరావు గారు ఏకసంతాగ్రాహి అనటంలో ఏమాత్రం సందేహం లేదండి. ఎందువల్లంటే చిన్నతనంలోనే వారు 7వ తరగతిలోనే డబుల్ ప్రమోషన్ వచ్చింది వారికి. అయితే ఆ క్రమంలో పెండ్యాల సీతారామయ్య గారికి డబ్బులు కట్టలేని పరిస్థితి వచ్చింది కాబట్టి ఆయన దాని గురించి ఎక్కువగా పట్టించుకోలేదన్నమాట. అందువలన పెండ్యాల నాగేశ్వరరావు గారికి కూడా పెద్దగా చదువుకోలేకపోయారనేది మాత్రమే మనం చెప్పుకోవచ్చు. సీతారామయ్య గారి తల్లిగారు అయినటువంటి సుబ్బమ్మ గారు ఈ పెండ్యాల నాగేశ్వరరావు గారిని దగ్గర తీసుకుని పెంచేవారు. ఆ క్రమంలోనే వీరు ఈ సుబ్బమ్మ గారిని, అంటే సీతారామయ్య గారి తల్లిగారిని అమ్మ అని పిలుచుకునేవారు. అంటే నానమ్మని అమ్మ అని పిలుచుకునేవారు అన్నమాట. కొద్ది కాలం వివాహ వయసు వచ్చిన తర్వాత పెండ్యాల నాగేశ్వరరావు గారికి మన సుబ్బమ్మ గారి దగ్గరుండి సీత అనే అమ్మాయితో వివాహం జరిపించారు. అయితే ఈ సీత గారికి పెండ్యాల నాగేశ్వరరావు గారికి 4 పిల్లలండి. నిర్మల గారు, సుజాత గారు, వనజ గారు, మంజుల గారు. అయితే వీళ్ళిద్దరికీ మొదటి అమ్మాయి పుట్టేంత వరకు కూడా సుబ్బమ్మ గారు జీవించి ఉన్నారండి. ఆ తర్వాత కాలం చేశారనుకోండి. కానీ మన పెండ్యాల నాగేశ్వరరావు గారు ఎప్పుడూ ఒక బాధకు గురవుతూ ఉండేవారు. ఏంటయ్యా అంటే, తన కన్న తల్లిని చూడలేకపోయాననే బాధ మాత్రం ఆయన మనసులో జీవితాంతం వెంటాడిందండి. ఆ మహానుభావుడికి జీవితాంతం వెంటాడింది. ఎందువల్లంటే నమాతుహు పరదైవతం అంటారండి. తల్లిని మించిన దైవం ఇంకోటి లేదు. కాబట్టి తల్లి రుణం ఎప్పటికీ తీర్చుకోలేదండి. ఆయన బతికున్నంత వరకు కూడా, చివరి మినిట్ వరకు కూడా నా తల్లిని నేను చూడలేకపోయాను, నా తల్లికి నేను సేవ చేసుకోలేకపోయాను అనే బాధతోనే ఆయన వెళ్ళిపోయారండి. అయితే ఆయన పిల్లలతో అనేవారు, ఆడపిల్లలతో, అమ్మా మీరు చాలా అదృష్టవంతురాలు తల్లి, మీరు మీ అమ్మని మీరు చూసుకోగలుగుతున్నారు, నేను నా తల్లి ప్రేమను నేను నోచుకోలేకపోయాను అని ఆయన పెండ్యాల నాగేశ్వరరావు గారు అంటూ ఉండేవారట వాళ్ళ పిల్లలతో, ఆడపిల్లలతో. అయితే అందుకునేమో ఆయన చూడాలని ఉంది అమ్మ, చూడాలని ఉంది అనే పాటని ఆయన గుండె లోతుల్లోంచి అది చూని కట్టి చేశారండి ఆ పాటని. అయితే ఇక్కడ గొప్ప విశేషం ఏంటంటే, సవతి తల్లి గారు ఈయన్ని సరిగా చూడకపోయినప్పటికీ కూడా పెండ్యాల నాగేశ్వరరావు గారు వారి బిడ్డల్ని సొంత తమ్ముళ్ళు చెల్లెలుగా చూసుకునేవారు అనమాట.
అంత గొప్ప సంస్కారం ఉన్నటువంటిది మన పెండ్యాల నాగేశ్వరరావు గారండి. ఆయన వేషధారణ కూడా ఎంత చక్కగా ఉండేదంటే తెల్లటి బెంగాలీ పంచె కట్టుతో తెల్లటి గ్లాస్కో జుబ్బా ధరించి ఆ జుబ్బాకి బంగారు గుండీలతో ఉండే ఆ వస్త్రంతో ఆయన అలా కనిపించేవారండి, హుందాగా కనిపించేవారు. ఆయన మనస్సు ఎంత నిర్మలంగా ఉందో ఆయన వేషధారణ కూడా అంత నిర్మలంగా అనిపించేది. అంటే ఎవరైనా సరే ఆయన దగ్గరికి వస్తే 2 చేతులు ఎత్తి నమస్కారం పెట్టాల్సిందే. అంత చక్కగా అంత నిర్మలంగా ఆయన మనస్సు కనిపించేదండి. అయితే ఇక్కడ ఏంటంటే ఆయన సంగీతంలో ఎంత ఎత్తుకు వెళ్ళినప్పటికీ కూడా నలుగురి ఆడపిల్లల్ని మాత్రం సంగీతంలో పెట్టలేదనే చెప్పాలి. బహుశా సంగీతంలో అంత ఎత్తుకు ఎదగలేరనేమో వారు అందులో సంగీతంలో పెట్టలేదు, కానీ చదువు విషయంలో మాత్రం బాగా చదివించారండి. ఆ నలుగురు పిల్లల్ని మాత్రం చదివించేవారు. అయితే పిల్లలతో పిల్లలుగా ఉండేవారు. ఆయన ఎలా ఉండేవారంటే ఆ పిల్లలతో ఆడపిల్లలతో ఒక పిల్లగా ఉండేవారు. ఆయన తండ్రి భావంతో ఉండేది కాదు, అంత చనువుగా ఉండేవారు. ఒక్కోసారి వాళ్ళ అమ్మాయి తల ఇలా ఊపుతూ ఉంటే, అటు ఇటు ఊపుతుంటే, అమ్మా అందులోంచి నీళ్ళ చప్పుడు వస్తుంది ఏంట్రా అన్నాడట ఆయన. తల్లో ఏమన్నా నీళ్లు ఉన్నాయా ఏమిటి అన్నాడట. ఏమీ లేదు నాన్న అని వాళ్ళ అమ్మాయి అంటే, అంతేనంటావా అనేవారు. అంటే ఆయన గొంతులో మాధుర్యం ఉందండి పెండ్యాల నాగేశ్వరరావు గారు. అలాగే ఆయన చేతి వ్రాత కూడా అంత అందంగా ఉండేదట. అంటే ఆయన మనసుకు తగ్గట్టుగా ఆయన ఉండేవారు. అది చాలా కొద్ది మందికి సాధ్యం అవుతుందండి. ఆ మనస్సు ఏదైతే చెప్తుందో దానికి తగ్గట్టుగా నడుచుకునే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. కానీ ఇప్పుడంటే టేబుల్ మీల్స్ ఇవన్నీ వచ్చినాయి, కానీ పెండ్యాల నాగేశ్వరరావు గారు ఆ టైంలో కూడా ఏమన్నా ఉన్నప్పటికీ కూడా బల్లల మీద కూర్చొని తినే అలవాటు ఉన్నప్పటికీ కూడా పెండ్యాల నాగేశ్వరరావు గారి ఇంట్లో ఆ సంప్రదాయం లేదండి. ఎందువల్లంటే సద్బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి పెరిగారు కాబట్టి వాళ్ళ పెండ్యాల నాగేశ్వరరావు గారు భార్య గారు మడి కట్టుకుని వంట చేసి అరిటాకు వేసి వడ్డిస్తుంటే ఆ వేడివేడి అన్నం అరిటాకులు తింటూ వాళ్ళు అందరూ జోకులు వేసుకుంటూ నవ్వుకుంటూ భోజనం చేసేవారట. అయితే ఈయన సినిమా రంగంలో ఉండటం వలన ఈ పెండ్యాల నాగేశ్వరరావు గారు బావమరిది కానీ తమ్ముళ్ళు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అవకాశాల కోసం ఇమ్మని చెప్పేసి పెండ్యాల నాగేశ్వరరావు గారి ఇంటికి వస్తూ ఉండేవారట. ఆ క్రమంలో ఆయన ఇంటికి వచ్చిన వాడికి లేదు అని కూడా భోజనం పెట్టేవాటండి. అంత చక్కటి సంస్కారం. కింద కూర్చునే భోజనం చేశారు. ఆయన స్వర్గస్థులు అయ్యేంత వరకు కూడా కింద కూర్చునే భోజనం చేశారట. చక్కటి సంప్రదాయం కదండి అది. కింద కూర్చుని భోజనం చేయడం అనేది నేర్పగలగాలంటే రోగం ఉండి పైన కూర్చుని చేస్తే తప్పులేదు, కానీ ఆరోగ్యవంతమైన శరీరంతో ఉన్నప్పుడు పైన కూర్చుని భోజనం చేయటం అనేది సరైన విధానం కాదు. అలాగే నుంచుని ప్లేట్ పట్టుకుని తినటం అనేది కూడా సరైన విధానం కాదు. వీటిని తూచా తప్పకుండా ఆచరించారండి ఆయన. అలా కాకుండా కింద కూర్చుని అరిటాకులో భోజనం చేసేవారు మన పెండ్యాల నాగేశ్వరరావు గారు. అలా ఉన్నారు కాబట్టే వారి గురించి ఈరోజు మనం మాట్లాడుకోగలుగుతున్నాం అండి. అయితే సినిమాలో మాత్రం చాలా బిజీగా ఉండేవారండి ఆయన. 3 షిఫ్ట్లో పనిచేసేవారు. పొద్దున 8ంటికి వెళ్ళిపోతే ఇంకా రాత్రి 2ంటికి వచ్చేవారు. అంత ఇదిగా ఉండేదండి ఆయన యొక్క షెడ్యూల్. ఎందుకంటే ఆయన పాట ట్యూన్ కట్టారు అంటే, ట్యూనింగ్ చేశారంటే, బాగానే అయింది అంటే అంత చక్కగా ఉండేదన్నమాట. ప్రతి పాటని కూడా పెండ్యాల నాగేశ్వరరావు గారు పరీక్షగా భావించేవారటండి. అయితే ఆయన యొక్క గొప్ప వ్యక్తిత్వం ఏంటంటే, అక్కడ పాట రికార్డింగ్ అయిన తర్వాత ఆఫీసు బాయ్ సైతం అందరినీ రప్పించుకొని అందరినీ అడిగేవాట, బాగుందా బాగుందా. వాళ్ళందరూ ఓకే చెప్పిన తర్వాతే ఆయన ఓకే చేసేవాడు. ఎవరో ఆయనకి ఏదో బాగుంది కదా అని చెప్పేసి ఏదో డబ్బులు తీసుకున్నాం, ఏదో పాట కట్టేసాం వెళ్ళిపోయామని కాకుండా ఆయనకే నచ్చాలి, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ నచ్చాలి. ఎవరు బాగోలేదన్నా మళ్ళీ చేసేవాడు. ఓకే చేశాక కూడా ఎక్కడైనా తనకు నచ్చలేదనిపిస్తే మరుసటి రోజు మళ్ళీ వెళ్ళి మార్చేసేవాడు. ఆయన ఎన్ని రికార్డింగ్లు చేసినా ఇరిటేట్ అయ్యేవాడు కాదండి. ఇది కొంచెం ఏదో బాగోలేదో మార్చాలనిపించిందంటే మార్చేసేవాడు, మళ్ళీ చేసేవాడు. అంటే వృత్తినే దైవంగా ఆయన అనుకున్నారండి. అలా అనుకున్నారు కాబట్టి ఆయన జీవితం పండింది. కొన్ని పాటలు స్వరపరుస్తున్నప్పుడు అసలు ఈ పాట అందరూ వింటారా అని అనుకునేవారట. శ్రీకృష్ణ తులాభారంలో మీరజాలగలడా నాయానతి అనే పాట జమున గారి మీద చిత్రీకరించారు. ఈ పాట ట్యూనింగ్ అంతా మన పెండ్యాల నాగేశ్వరరావు గారిది.
అయితే ఈ పాట ప్రేక్షకులకు నచ్చిందో లేదో తెలుసుకోవాలని ఆయన మన ఆంధ్రప్రదేశ్ సినిమా థియేటర్లో ప్రేక్షకుల మధ్యన కూర్చుని గమనించారట ఆయన. ఆ సినిమా జరుగుతున్నప్పుడు ఆయన కూడా వెళ్ళి అసలు ఈ పాట ఎలా ఉంది, జనం ఏమనుకుంటున్నారు ఈ పాట గురించి అని చక్కగా కూర్చుని జనంలో కూర్చుని ఆ సినిమా చూశారట ఆయన కూడా. అప్పుడు జనాలు చప్పట్లు కొడుతుంటే మీరజాలగలడా నా యానతి అని జమురు గారు డ్యాన్స్ వేస్తూ పాట ఘంటసాల సుశీలమ్మ గారు పాడుతూ ఆ ట్యూనింగ్ పెండ్యాల నాగేశ్వరరావు గారిది అవటం వలన జనం మైమరిచిపోయి సంతోషంగా చప్పట్లు కొడుతుంటే ఈయన మైమరిచిపోయేటండి సంతోషంతో. ఎంత ఆనందపడిపోయేట అంత ఆనందపడిపోయేట. ఆ తృప్తి చాలు అనుకునేవాడట. ట్యూనింగ్ అంటే ఆయన విసుగు లేకుండా ఎన్నిసార్లైనా ప్రయత్నం చేసేవాడు అనమాట. ఏదైనా ఒక అంచెంలో ఏదైనా తేడా వచ్చింది అంటే కూర్చుని దాని మీద కూలంకషంగా మళ్ళీ పరిశోధన చేసేవాడు అనమాట. అంటే ఇలా రాగం ఇలా కాకుండా ఇలా వస్తే బాగుండేమో అనుకుంటే మళ్ళీ కూర్చుని దాని మీద పరిశోధన చేసేవాడు. కాలేజీ వాళ్ళు పెండ్యాల నాగేశ్వరరావు గారిని జడ్జిగా పిలిచినప్పుడు సినిమాల్లో అవకాశం కోసం చిన్న పెద్ద లేకుండా అందరూ పాడుతుండేవారండి. బాగా పాడేవాళ్ళు ఉంటారు, బాగా పాడిన వాళ్ళు ఉంటారు. కానీ బాగా పాడిన వాళ్ళని కూడా బాగా పాడేవు నాన్న, కానీ నువ్వు ఇంటికి వెళ్ళిపోవడం మంచిది, మీ శ్రేయస్సు కూడా చెప్తున్నాను అనేవాడు. అంటే నువ్వు బాగా పాడలేదని చెప్పేవాడు కాదండి, మొహం మీద చెప్పేవాడు కాదు ఆయన. ఏమని చెప్పేవాడు అంటే బాగా పాడేవు నాన్న, కానీ సమయాన్ని వృధా చేసుకోకు, ఇంటికి వెళ్ళి చక్కగా చదువుకో నువ్వు అని వాళ్ళ శ్రేయస్సు కోరి దగ్గరికి తీసుకుని చెప్పేవాడు. సినిమా సంగీతానికి ఏ గొంతు ఎలా ఉంటే బాగుంటుందో పెండ్యాల నాగేశ్వరరావు గారికి బాగా తెలుసండి. ఎవరికి ఆ పాట ఎవరు పాడితే అమృతంలాగా ఉంటుందనేది ఆయనకి తెలుసు. అందునే పెండ్యాల గారు మెచ్చుకున్నారంటే వాళ్ళు చాలా అదృష్టవంతులు అనుకునేవారు. ఘంటసాల మాస్టారి గొంతును పెండ్యాల గారు అర్థం చేసుకున్నట్లుగా బహుశా ఈ చిత్రసీమలో ఎవరు అర్థం చేసుకోలేదేమోనండి. అంత అద్భుతంగా అర్థం చేసుకున్నారు ఆయన. అదేవిధంగా పి సుశీల గారిని, ఎస్ జానకి గారిని, చాలామంది గాయకుల్ని పెండ్యాల నాగేశ్వరరావు గారి సినిమా పరిశ్రమకి పరిచయం చేశారండి. ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదంటే పెండ్యాల నాగేశ్వరరావు గారిది ఎవరెస్ట్ కంటే కూడా గొప్పదండి. నేను దానం చేశాను అంతమందికి చెప్పుకునేవాడు కాదు ఆయన. ఎన్నో గుప్త దానాలు చేశాడు, అందరినీ గౌరవించేవాడు. ఏమాత్రం చిన్న పొరపాటైనా దగ్గరికి తీసుకుని మీరు బాగా పాడారు, ఇంకా కొద్దిగా మెరుగుపరుచుకుంటే బాగుంటుంది అనేవాడు తప్పించి విమర్శలు చేసేవాడు కాదండి. మనిషిని విమర్శలతో ముంచెత్తేవాడు కాదు, దగ్గర తీసుకుని మీరు ఇంకా ప్రయత్నం చేస్తే బాగుంటుంది, బాగా పాడారు, ఇంకా బాగా పాడండి అనేవాడు. అంటే ఇంట్లో బంధువులందరూ కలిసి పెండ్యాల గారిని ఏమన్నా పాటలు పాడమన్నప్పుడు నాది పాట కట్టేదే కానీ పాటలు పాడేవాడిని కాదు అనేవాడు ఆయన. అదేవిధంగా వాళ్ళ పిల్లలు నాన్న మేము ఏదైనా అందిస్తాం పాడు నాన్న అంటే ఏదో ఆయనకు వచ్చిన విధంగా ఆయన పాడేవారు అనుకోండి. కానీ చక్కటి ట్యూనింగ్స్, ఆచంద్రార్కం మిగిలిపోయేటటువంటి ట్యూనింగ్స్ ఇచ్చారండి. ఈరోజు కూడా ఆ పాటలు వింటుంటే అమృతంలాగా ఉంటుంది. అంటే పెండ్యాల నాగేశ్వరరావు గారి కష్టం ఏంటనేది మనకు తెలుస్తోందండి. అంటే ఆయన యొక్క గొప్పతనం అనేది ఇక్కడ మనకు తెలుస్తోంది. అంటే ఎంత కష్టపడ్డాడు ఆయన అనేది. వేటూరు గారు విజయవాడ ఆకాశవాణి కోసం రచించిన శ్రీకాకుళం చిన్నది రూపకాన్ని పెండ్యాల నాగేశ్వరరావు గారే స్వరపరిచారండి. 4-5 సినిమాల్లో ఈయన చిన్న చిన్న పాత్రలు కూడా వేశారు. అయితే జగదేక వీరుని కథాచిత్రంలో శివశంకరి అనే పాటను ఛాలెంజింగ్గా తీసుకుని ఘంటసాల మాస్టర్ చేత బాగా ప్రాక్టీస్ చేయించి ఒక్క టేకులోనే పాట విజయవంతమైందండి. ఈయన విజయానంద చంద్రిక అనే కొత్త రాగాన్ని కనిపెట్టి జైబేర్ సినిమాలో రసికరాజతగు వారము కామ అనే పాటలు అద్భుతంగా పండించారండి. ఆ సాహిత్యాన్ని పండించారు అక్కడ రాసిన వాళ్ళు. ఈయన ట్యూనింగ్ ఇంకా అమోఘమైన ట్యూనింగ్ అండి. అది విజయానంద చంద్రికలో ఈయన ఆ ట్యూన్ చేయడం అనేది జరిగిందనమాట. అయితే శ్రీ ఘంటసాల పంచరత్నాలు అనే పేరుతో వెలువడిన 5 పాటల్లో పెండ్యాల గారు స్వరపరిచినటువంటి మదిశారదాదేవి, శివశంకరి, ముక్కోటి దేవతలు ఈ 3 పాటలు ఉన్నాయండి. 5 పాటలు పంచరత్నాల్లో ఈ 3 పాటలు మన పెండ్యాల వారు రాసినవే ఉన్నాయి. పెద్దలంతా కూడా పెండ్యాల గారిని మాస్టారు అనేవారు. కానీ పెండ్యాల నాగేశ్వరరావు గారు ఘంటసాల వారిని మాస్టారు అనేవారు.
అంటే మన పెండ్యాల నాగేశ్వరరావు గారికి ఘంటసాల గారి స్వరం అంటే అమృతం అనేవాడండి. ఎంత మురిసిపోయేవాడు. ఆయన రాసిన పాటలు ఘంటసాల వారు పాడితే మురిసిపోవడం కన్నా బయట వాళ్ళు రాసిన పాటలు కూడా ఘంటసాల వారు పాడితే మురిసిపోయేవాడండి ఆయన. అంటే ఘంటసాల గారి యొక్క స్వరం వింటే చాలు మైమరిచిపోయేవాడండి. అందుకనే ఘంటసాల గారిని పెండ్యాల గారు మేస్టారు మేస్టారు ఘంటసాల మేస్టారు అనేవాడు. ఆయన జనం అందరూ ఈయన మేస్టర్ అంటే ఈయన ఘంటసాల గారిని మేస్టారు అనేవాడు. అంటే ఆయన యొక్క సంస్కారం ఏంటనేది తెలుస్తోందండి. ఆయన ఘంటసాల మాస్టర్ అంటే ఎంత ఇష్టమో తెలుస్తోంది. ఘంటసాల మాస్టర్ కాలం చేసేంత వరకు కూడా వీళ్ళిద్దరి యొక్క సాన్నిహిత్యం అలాగే ఉందండి. అయితే పెండ్యాల నాగేశ్వరరావు గారి యొక్క దాంపత్యం అన్యోన్యమైన దాంపత్యం అనే చెప్పాలండి. ప్రేమాప్యాయతలు కలిగినటువంటి కుటుంబమే చెప్పాలి. వాళ్ళ ఇంటికి ఎవరు వెళ్ళినా వాళ్ళ దాంపత్యాన్ని చూసి అసూయ పడకుండా ఉండరండి. అంత చక్కటి దాంపత్యం అనమాట. భోజనం చేసేటప్పుడు వాళ్ళ భార్య గారు మారు వడ్డింపు అడిగితే వద్దని పెండ్యాల వారు చెప్పేవారు. అప్పుడు వెంటనే వాళ్ళ భార్య గారు ఏం వంట బాగాలేదా ఇవాళ అని అడిగితే, సీతమ్మ ఈరోజు వంట బాగుంది, నా కడుపే బాగోలేదు అనేవారు. దాంతో సీతమ్మ గారు ఎంత ఆనందపడిపోయేవారు వంట బాగుంది అనగానే. మన పెండ్యాల నాగేశ్వరరావు గారికి అండి కాంబినేషన్స్తో వంట చేసుకు తినటం అనేది చాలా ఇష్టం అనమాట. ఇప్పుడు సీతమ్మ గారికి అదే చెప్పేవారు. ఇంట్లో తోటకూర చేస్తే తోటకూర ఒకటే తినేవారు కాదు, తోటకూరతో పాటు మజ్జిగ పులుసు ఉండాలనేవారు. కంది పచ్చడి చేస్తే దానికి పచ్చి పులుసు ఉండాలనేవారు. కొబ్బరికాయతో మామిడికాయ కాంబినేషనే బాగుంటుంది అనేవారు. ఇంకా గారెల విషయం అయితే అల్లం ఉండాల్సిందే. అల్లం గారెలు అంటే ఆయన ఎన్ని తింటారో ఆయనకే తెలియదు అనమాట. కేవలం అది సీతమ్మ గారికి మాత్రమే తెలుసు ఆయన ఎన్ని తినగలుగుతాడు అనేది. ఇంకా గారెలు అంటే ఆయన ఆయాసపడిపోయే విధంగా తినేసేవాడు అనమాట. అల్లం గారెలు, అది కూడా అల్లం గారెలతో పాటు అల్లపచ్చడి కూడా ఉండాలి. అలా ఉంటేనే ఆయన తినేవాడు, లేకపోతే మాత్రం తినేవాడు కాదు. సరే, 1976 డిసెంబర్లో గుంటూరులో పెండ్యాల నాగేశ్వరరావు గారికి పెద్ద సన్మానం చేశారండి. సకల గాయక సంగీత విభావరి పేరున సినీ కళాకారులు పెండ్యాల గారి సమక్షంలో చాలామంది పాడారనుకోండి. మన పెండ్యాల నాగేశ్వరరావు గారికి అక్కడే సంగీత సామ్రాట్ బిరుదును కూడా ఇచ్చారండి. వైజాగ్లో 1983లో పూర్ణకుంభము వేదమంత్రాలతో రోజా పువ్వులు వేస్తూ ఆయన నడిపించుకుంటూ తీసుకువెళ్ళి సన్మానం చేశారండి. అప్పుడు ఆయన అనేవారు, ఏమిటి నన్ను దేవుని చేసేస్తున్నారు మీరు అనేవారు. ఏమో మరి వాళ్ళు దేవుణ్ణి చేశారో లేదో తెలియదు, కానీ అలా సన్మానం జరిగిన అనతి కాలంలోనే ఆయన దేవుళ్ళు ఐక్యమయ్యారు అనే మాటను మాత్రం అనొచ్చండి మనం. ఎందువల్లంటే ఎన్నో అమృతమైన స్వరాలని ఈ సినీ జగత్తుకి అందించి వెళ్ళినటువంటి మహానుభావుడు అండి పెండ్యాల నాగేశ్వరరావు గారంటే. ఈ రోజున మనం ప్రశాంతత కోసం ఒక పాట వింటుంటే, ఘంటసాల మాస్టర్ పాడిన పాట వింటుంటే దాని వెనకాల కృషి ఎవరిదయ్యా అంటే మన పెండ్యాల నాగేశ్వరరావు గారి కృషి అన్నమాట. అంత అంత అద్భుతంగా ఆయన పాటలను ట్యూనింగ్ చేసేవారండి. అనుకోకుండా ఆయన ఏదైతే నన్ను దేవుణ్ణి చేశారు అన్నారో, దాదాపు ఆయన కొద్ది కాలానికే వినాయక చవితి రోజున ఆయన స్వర్గస్థులయ్యారండి. వాళ్ళ భార్య గారు ఉండ్రాళ్ళు అల్లపచ్చడి చేసి పెడితే శుభ్రంగా ఆయన తీసుకుని భుజించి ఓ పడకుర్చీలో కూర్చుని ఆయాసపడుతున్నారటండి. ఈయన ఆయాసపడుతున్నారని చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్తుంటే దారి మధ్యలోనే కార్డియాక్ అరెస్ట్ అయ్యి ఆయన స్వర్గస్థులయ్యారు. ఈ వార్త ఆ రోజుల్లో కరపత్రాల ద్వారా ఊళ్ళో పంచారటండి. ఎంత గొప్ప విశేషం చూడండి. కరపత్రాలు వేసి మన వారు స్వర్గస్థులయ్యారనే విషయం ఊరు కూడా ఈ కరపత్రాలు పెంచారట. వాతాపి గణపతిం భజే అనే సంగీతాన్ని ప్రారంభించినటువంటి పెండ్యాల గారు వినాయక చవితి రోజునే ఆ వినాయకుల్లోనే కలిసిపోయారు అన్నట్లు ఏ మాత్రము కూడా సందేహం లేదనే చెప్పాలండి. ఎందువల్లంటే ఎంతో అద్భుతమైన సంగీతాన్ని, ఒకటేమిటండి వేల పాటలు నేటికి తెలుగువారి గుండెల్లో పారవస్యంలో ముంచెత్తుతున్నాయి. ఆనందంతో గుండె తడిచేస్తున్నాయి. పాటలకు జీవం కలిగించేలాగా సంగీతాన్ని అందించారు మన పెండ్యాల నాగేశ్వరరావు గారు. వారికి ఒక్కమారు నివాళులర్పిస్తూ, ఏ పూర్వపుణ్యమో నీ పొందుగా మారి, ఏ పూర్వపుణ్యమో నీ పొందుగా మారి,
కోరి అపురూపమై నిలిచే నాంతరంగాన నీలి మేఘాలలో గాలి కెరటాలలో నీవు పాడే పాట వినిపించు నీ వేళ నీలి మేఘాలలో. జై గురుదత్త శ్రీ గురుదత్త. శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు మానికొండ రాజశేఖర శర్మ రాజమహేంద్రవరం. స్వస్తి.